అసలు జరిగింది ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలను తన స్వాస్థ్యముగా, తన సంఘముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. తాను నివసించేటటువంటి స్థలముగా, సమాజంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని మందిరాన్ని అపవిత్రపరిచి పడేశారు. దేవుడు నివసించే స్థలాన్ని దేవుడు నివసించకుండా చేసి పడేశారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడో బైబిల్లో ఉంది, చూద్దాం రండి. 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, దేవుడు అంటే భయము భక్తి లేకుండా అఘోరిస్తున్నప్పుడు, తన మందిరాన్ని దేవాలయాన్ని అపవిత్రపరిచేస్తున్నప్పుడు ఒక్క దెబ్బతో వాళ్ళని శిక్షించవచ్చు దేవుడు. సహోదరి సహోదరుడు, వింటున్నావా? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు కానీ నువ్వు ఎంతకాలంగా దేవుణ్ణి విసిగించావో, నువ్వు ఎంతకాలంగా దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేశావో, నువ్వు ఎంతకాలంగా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వ్యవహరించావో అది మర్చిపోయావు కాదు. ఇప్పుడేదో కొంచెం ఆత్మీయంగా ఉన్నావని, ఇప్పుడేదో కొంచెం ప్రార్థన చేస్తున్నావని, ఇప్పుడేదో కొంచెం మందిరానికి వస్తున్నావని, ఇప్పుడేదో కాస్త బైబిల్ చదువుతున్నావని నువ్వు పైనుంచి ఊడిపడినటువంటి భక్తుడిగా భావిస్తున్నావు. కానీ ఒక 1 year బ్యాక్ సంగతి ఏమిటి? ఒక 2 years బ్యాక్ సంగతి ఏమిటి? ఒక 5 years బ్యాక్ మన బ్రతుకేమిటి? ఎలా జీవించాం మనం? ఎంతగా దేవుణ్ణి విసిగించాం, ఎంతగా దేవుణ్ణి బాధ పెట్టాం? ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క దెబ్బతో దేవుడు ఇశ్రాయేలును శిక్షించవచ్చు, కానీ బైబిల్ సెలవిస్తుంది ఆయన తన ప్రజల పట్ల కటాక్షము కలిగి, ఏమిటట? తన జనుల యందును తన నివాస స్థలమందును ఏమిటట? కటాక్షము కలవాడే. తను నివసించేటటువంటి మందిరం పట్ల దేవుడు కటాక్షము కలిగి, తను ఏర్పరచుకున్నటువంటి స్వాస్థ్యమైనటువంటి ప్రజల పట్ల కనికరము కలిగి, ఒక్కసారిగా వారిని శిక్షించటం ఆయనకి ఇష్టం లేక, వాళ్ళు బాగుపడతారేమో, వాళ్ళ మాట వింటారేమో, వాళ్ళు యథార్థంగా జీవిస్తారేమో, సృష్టిని కాకుండా సృష్టికర్తను వారు పూజిస్తారేమో అని చెప్పి దేవుడు వారిని శిక్షించటానికి బదులుగా ఏం చేశాడయ్యా అంటే, వారు చేస్తున్న తప్పులను గూర్చి హెచ్చరిక చేయడానికి తన సేవకులను పంపుచూ వచ్చెను. ఒకసారి కాదు, లేక ఒక వారం కాదు, ఆయన తన సేవకులను వారి మధ్యకు పంపిస్తూ వచ్చాడు. మీరు దేవుని మందిరాన్ని అపవిత్రపరుస్తున్నారు, మీరు దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు, దయచేసి దేవుని వైపుకు తిరగండి. దేవునికి కోపాన్ని పుట్టించి మీరు సాధించగలిగింది ఏమీ లేదు. తప్పు చేసిన ప్రతిసారి దేవుని మనస్సును మీరు నొప్పిస్తున్నారు. పాపం చేసిన ప్రతిసారి దేవుణ్ణి మీరు గాయపరుస్తున్నారు. అలా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే దేవుణ్ణి బాధ పెట్టేటటువంటి వ్యక్తిత్వం నుంచి బయటకు రండి హెచ్చరిక చేశారు.